నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజల ప్రాణాలు ఆస్తులు కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని ఆదేశం. మొండిగేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం. 8 కోట్లతో డ్రైనేజ్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. సీతమ్మ కాలనీలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే గల్లా మాధవి. డివిజన్లో 12 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడి. వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప విమర్శల్లో కాదన్న ఎమ్మెల్యే ఎరపతినేని. నగరంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు. 100 పతాకాలతో జాతీయ సమైక్యతకు అద్దం పట్టిన విద్యార్థులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 40 కోట్లతో అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రహదారిలో జెండా ఊపి నూతన అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బ్రౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీ పర్సన్స్ వాహనాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ, అధికారులు పాల్గొన్నారు. నందివెలుగు రోడ్లోని మొండిగేట్ వద్ద 8 కోట్ల రూపాయలతో చేపట్టనున్న డ్రైనేజ్ ఆధునికీకరణకు కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. దీంతో 50 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించనుంది. గుంటూరు నుంచి వెళ్లే మురుగునీరు మొండిగేట్ ద్వారా వెళ్లనుంది. ఇందుకు రైల్వే శాఖ 7 కోట్ల నిధులు వెచ్చించిందని మంత్రి పెమ్మసాని తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, పాత గుంటూరు మొండిగేటు వెంట డ్రైనేజీ ద్వారా ఎక్కువ నీరు రావడంతో స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు 50,000 డ్రైనేజీ లీటర్ల వృధా నీరు పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రైల్వే లైన్ కూడా వర్షాల మూలంగా డ్రైనేజీ వాటర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వచ్చే డిసెంబర్, జనవరి నెలలకు ఈ వర్క్ పూర్తి చేస్తామని తెలిపారు. 50 సంవత్సరాలుగా డ్రైనేజీ పరిష్కారం చూపడం గమనించదగ్గ విషయమన్నారు. దీనికి 8 కోట్లతో ఇప్పుడు చేస్తున్నామని, పాత గుంటూరు ప్రాంతవాసుల మొండిగేటు సమస్య పరిష్కారం లభించిందని తెలిపారు. అదనంగా 7 కోట్లు, మరలా ఆర్ఎన్పి ద్వారా 2 కోట్లతో పాత గుంటూరు ప్రాంతవాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పెమ్మసాని తెలిపారు. అయితే ఇది వాటర్ వచ్చినప్పుడు రైల్వే లైన్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి రైల్వే అధికారులని, మినిస్టర్లని అందరినీ రిక్వెస్ట్ చేశాం. మన దగ్గర కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉందని. వాళ్ళందరూ సహకరించి రైల్వే అధికారులు అందరూ కూడా దీనికి దాదాపు 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఈ రోజున. కాబట్టి ఈ కార్యక్రమం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దీనికి దాదాపుగా సుమారు 18 సెగ్మెంట్లు కావాలి, ఇట్లా ప్రీకాస్ట్ సెగ్మెంట్లు. అయితే ఇప్పటికే 9 సెగ్మెంట్లు కంప్లీట్ చేశారు. ఇంకో 9 కంప్లీట్ చేస్తే అవి కనుక రైల్వే దాని కింద కనుక పెడితే మనం దాదాపుగా ఈ డిసెంబరు జనవరి కల్లా ఇది కంప్లీట్ చేస్తే చాలా వరకు సమస్యలు, ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. ఒకటి అంటే ఇళ్లల్లోకి నీళ్లు రావడమే కాకుండా ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి అనేక వేల ఎకరాల పొలాలు కూడా ఒక్కసారి వాళ్ళు పంట పండించుకున్నా ఒక్కసారి పొంగితే దాని దెబ్బకి మొత్తం కూడా పంటలు కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి. దాని నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఉపశమనం జరుగుతుంది. పాత గుంటూరు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ మొండిగేటు డ్రైనేజీ ఆధునీకరణ జరగనుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. భారీ వర్షాలు పడితే ఓల్డ్ గుంటూరు ప్రాంతం నీట మునుగుతుందని అన్నారు. ఈ సమస్యను కేంద్ర మంత్రి పెమ్మసాని దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. మంత్రి వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చూపారన్నారు. 50 కోట్ల రూపాయలతో ఓల్డ్ గుంటూరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆలోచించాలని, కూటమికి మద్దతు ఇవ్వాలని నసీర్ అహ్మద్ అన్నారు. నందివెలుగు బ్రిడ్జ్ కానివ్వండి,
కల్వర్ట్ కానివ్వండి, సబ్స్టేషన్ కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఈ 4 డ్రైన్స్ కలిపి దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ పాత గుంటూరు ప్రాంతానికి, గుంటూరు నగరానికి మన కేంద్ర మంత్రి గారి సహకారంతో, గుంటూరు నగరపాలక సంస్థ సహకారంతో ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మీ అందరికీ తెలియనటువంటి సమస్యలను కూడా పరిష్కరించేటువంటి దిశగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. ప్రతి ఒక్కరి సమస్యను మా సమస్యగా భావిస్తూ మేము పనిచేస్తూ ఉన్నాం. 28వ డివిజన్లో దాదాపు 12 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. 28వ డివిజన్లోని సీతమ్మ కాలనీలో జరిగిన ఇంటింటికి కూటమి విజయాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో తమకు ఇష్టం లేని వారికి పెన్షన్లు తొలగించారని అన్నారు. అందుకే అనర్హులను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అప్పారావు, మదమంచు శ్రీను, నాంచారయ్య, నల్లూరి శ్రీనివాసరావు, పవన్ తేజ్, సాంబశివరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అక్కర్లేని వాళ్ళందరికీ కూడా, అవసరం లేని వాళ్ళందరికీ కూడా వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు అయ్యి ఉంటే చాలు రాసుకున్న పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళందరినీ గుర్తించి రానున్న రోజుల్లో అర్హత కలిగిన వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్లు, సంక్షేమ పథకాలని అందించే ఒక కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉన్నాము. ఆ పరిస్థితుల్లో అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా నేడు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇటు ఆరోగ్యం పరిస్థితి కూడా ఇప్పటికే మనం చూస్తే ఈ యొక్క డివిజన్లోనే యూపీహెచ్సిని శంకుస్థాపన చేసుకొని శరవేగంగా దాని పనులు కూడా జరుగుతున్నాయి. డిఎస్సి ఉద్యోగాలపై వైసీపీ చేస్తున్న నానా యాగిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మంచిని చెడుగా చిత్రీకరించడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. నారా లోకేష్ విద్యా వ్యవస్థలో, ప్రభుత్వ పాఠశాలలో అనేక మార్పులు తీసుకొచ్చారని ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేయాలని, మంచి చేసినందుక, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చినందుక అని ప్రశ్నించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన వైసీపీ నేతల తీరు మారలేదని, జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. భోగాపురం ఎయిర్పోర్టుతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ విషం చిమ్ముతోందని విమర్శించారు. వైసీపీ హయాంలో డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని తెలిపారు. వైసీపీ నేతలు పరిధి దాటి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఎరపతినేని హెచ్చరించారు. అభివృద్ధిలో పోటీ పడాలి, విమర్శల్లో కాదు. హత్య రాజకీయాలు మేము చేయడం లేదు అని స్పష్టం చేశారు. కానీ మీరు ఆలోచన చేయకుండా మంచి చేస్తుంటే అసలు ఈ మాట్లాడే విధానం తప్పు చేసింది మీరు. 1924 మధ్య మీరు తప్పు చేసి మేము ఈరోజు కరెక్ట్ చేస్తుంటే మా మీద బురదలటం ఏంటి? రోజు ఒక ధర్నాలు చేయటం ఏంటి? పోనీ మీరు చేశారు డిఎస్సి మీద, ఏ విద్యార్థి అయినా యువత వచ్చారా మీ అమ్మటి? ఎక్కడన్నా కనపడ్డారా? యూత్ మీలో కనపడ్డారా రోడ్ల మీద? వైసీపీ పార్టీ వాళ్ళు జెండాలు పెట్టుకొని ఏదో కాసేపు రోడ్ల మీద మేము కూడా చేసాం, మాది కూడా ఒక పార్టీ ఉంది, మేము కూడా బతుకున్నాం రాజకీయాల్లో, ఇది చెప్పడం మీ ఉద్దేశం. విషయం చెప్పడం మీ ఉద్దేశం. మంచిని చెడుగా చెప్పడం మీ ఉద్దేశం. అభివృద్ధిని అడ్డుకోవడం మీ ఉద్దేశం. పెద్ద చిన్న లేకుండా ఏది పడితే మాట్లాడడం మీ ఉద్దేశం. 80వ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులు అత్యంత ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపస్ ప్రాంగణం నుండి నంబూరు గ్రామం వరకు 80 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహార్యాలీని వివిఐటి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ పొడవునా విద్యార్థులు చేసిన భారత్ మాతాకి జై నినాదాలతో నంబూరు గ్రామం మారుమ్రోగింది. మరొకవైపు విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో వివా, వివిఐటి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భారతదేశ పటం ఆకారంలో అత్యంత సృజనాత్మకంగా ప్రదర్శన ఇచ్చారు.
విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడంలో ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా వివిఐటియు ప్రొఫెసర్ ఛాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేద్దామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. పొన్నూరు రోడ్డు నుంచి హిమనీ సెంటర్ వరకు జరిగిన తిరంగా ర్యాలీలో ముస్లిం సోదరులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిమనీ సెంటర్లోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఈ భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంలో దాన్ని నిజంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి వారు, వీరు, వీళ్ళు, వాళ్ళు అనేటువంటి భేదం లేకుండా కలిసిమెలిసి ఈ భారతదేశం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో ముందుకు సాగుదామని చెప్పి ఈరోజు భవిష్యత్ తరాలైనటువంటి పిల్లలకు ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అంజుమన్ ఇస్లామియా కమిటీ తీసుకోవడం చాలా గొప్ప నిర్ణయం. నరేంద్ర మోడీ, అమిత్ షా కబంధ హస్తాల్లో దేశ ప్రజలు నలిగిపోతున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. దేశంలో 150 కోట్ల ప్రజలు మానసిక క్షోభలో ఉన్నారని, ధరలు పెరగడం వలన ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు. బ్రాడీపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దు అంశాన్ని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ 2 కుటుంబాల పాలన జరుగుతుందని ఎద్దేవా చేశారు. కాపులకు రాజ్యాధికారం కావాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. నీతివంతమైన కాపు నేతను ముఖ్యమంత్రిగా చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. దళిత క్రైస్తవులకు దళిత హోదా వాళ్ళు ఎవరు ఇచ్చి తీరరు. వాళ్ళు చేయగలిగింది ఒక్క కాంగ్రెస్ పార్టీయే. మీరు ఆ పార్టీలకి ఈ పార్టీలకు పోయి ఈరోజు నష్టపోయారు. రండి మీరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి. రాజ్యాధికార దిశలోకి రావాలి, రాజ్యాధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యామ్నాయం. చంద్రబాబు ఇవ్వడు, కొడుకు ఇవ్వాలంటాడు, జగన్ ఇవ్వడు. ఇవ్వగలిగింది ఒకే ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ 29లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. గుంటూరులోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఒకటైన ఆదిత్య మెడికేర్ హాస్పిటల్స్ లో ఆదిత్య హెల్త్ కార్డులను ప్రారంభించారు. గుడంపాడు సమీపంలోని నేషనల్ హైవే దగ్గర ఉన్న ఆదిత్య మెడికల్ హాస్పిటల్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం హాజరై ఆదిత్య హెల్త్ కార్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలన్న ఆదిత్య హాస్పిటల్ ఆలోచనను అభినందించారు. హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ మాట్లాడుతూ కేవలం 499 రూపాయల విలువైన ఈ హెల్త్ కార్డుతో 2500 రూపాయల విలువైన వైద్య పరీక్షలతో పాటుగా అన్ని విభాగాలలో ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ అమూల్య, జనసేన నాయకురాలు పాకనాటి రమాదేవి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అటువంటి మంచి పనులు చేసేవాళ్ళు ఎవరైనా మంచి ఆలోచనలు రావాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండడం కోసం మనం ఎంతో తపన పడుతుంటాం, కష్టపడుతుంటాం. దానికి మా వంతు సేవగా చేయుకోవడానికి ఈ ఇద్దరు ముందుకు రావడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. అందుకనే ఆల్ ది వే హైదరాబాద్ నుంచి బై రోడ్ ఇక్కడికి రావటం, దీనికి ఒక శివ అనే లెవెల్ కూర్చో
నన్ను కాంటాక్ట్లో ఉండి మీరు తప్పకుండా రావాలని మీకు ఇస్తే బాగుంటుందని. అంటే మన మామూలు భాషలో చెప్పాలంటే చాలా ప్రేమగా హింసించాడంటే చెవులు జోలి ఎందుకంటే ఇది మనం సరదాగా నవ్వుకోవడానికి చెప్పిన ఒక పని పూర్తి చేయడం కోసం కొంతమంది పిల్లర్స్ లాంటి వాళ్ళు కొంతమంది మనకు అవసరం. మా ట్యాగ్ లైన్ ఏంటంటే డిసీజెస్ నుంచి ఫ్రీడమ్ అవ్వండి ఆన్ ఇండిపెండెన్స్ డే అకేషన్ ఈ హెల్త్ కార్డ్తో. ఈ హెల్త్ కార్డ్ మీ జేబులో ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే. దీనివల్ల ఏంటంటే 499 రూపీస్ అంటే 500 రూపాయలకి ఒక ఫ్యామిలీ మొత్తానికి 4 ఉండనియండి 5 ఉండనియండి అందరినీ దీనిలో మేము రిజిస్టర్ చేస్తాం. ఈ 500 రూపీస్కి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ 500 రూపీస్ కూడా మనం ఏదో రిజిస్ట్రేషన్కి వాడట్లేదండి. 500 రూపీస్ వల్ల ఫ్యామిలీలో ఒకరికి 2500 రూపాయల విలువ గల ల్యాబ్ టెస్ట్లు ఈ 500 రూపీస్కి రీడింగ్ చేయొచ్చు, అంటే ఫ్రీగా చేస్తాం. ఎట్ ది సేమ్ టైం మనకి ఎవరికైనా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్, ఇప్పుడు సిటీ యాంజియోగ్రామ్ అంటే 18,000, 20,000, 22,000 అవుతుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఈ మధ్య కాలంలో సిటీ యాంజియోగ్రామ్ కాల్షియం స్కోర్ ఎంత, గుండెల్లో వాల్ ఉందా, బ్లాక్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి సిటీ స్కాన్ తీయమంటున్నారు. ఈ సిటీ స్కాన్ అనేది మనకి ఈ హెల్త్ కార్డు ఉన్న వాళ్ళకి 4,999 రూపాయలకే ఇది మనం తీసుకున్నాం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా BSNL గత ఏడాది నుంచి 4G టెక్నాలజీని కస్టమర్లకు అందిస్తోందని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ సప్పరపు శ్రీధర్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా BSNL 4 ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందన్నారు. దేశవ్యాప్తంగా 1,00,000 టవర్లు ఉన్నాయని తెలిపారు. గుంటూరు జిల్లాలో 737 టవర్లు ఉన్నాయని, మరిన్ని టవర్లు ఏర్పాటు చేయనున్నామని PGM శ్రీధర్ చెప్పారు. సిగ్నల్ లేని ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో DGM P వెంకటేశ్వరరావు, T రాంబాబు, AGM భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 1,00,000 టవర్లు ఆల్రెడీ ఇన్స్టాల్ అయినాయి అండ్ అడిషనల్ టవర్లు కూడా పెట్టాలన్న ప్రయత్నంలో ఉన్నాము. ఈ 1,00,000 టవర్లో కూడా 4G వచ్చింది. ఈ ఉన్న 2G 3Gని అప్గ్రేడ్ చేయడం వలన మనకున్న డేటా డౌన్లోడ్ కెపాసిటీ, వాయిస్ కెపాసిటీ అన్నీ కూడా పెరిగినాయి. ఇవంతా కూడా ప్రజలంతా కూడా దాన్ని వినియోగం చేస్తున్నారు. ఈ 4G పెట్టకముందు మన ట్రాఫిక్ గుంటూరు BAలో 20 గిగాబిట్ ట్రాఫిక్ 20 టెరాబిట్ ట్రాఫిక్ ఉండగా ఇప్పుడు 52 టెరాబిట్ అయింది. 2.5 టైమ్స్ పెరిగింది 4G రావటం వలన. ఇంకా పెరుగుతుంది మా నమ్మకం. ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి చేస్తారని మా నమ్మకం. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా BSNL కొత్తగా 4 ఆఫర్స్ తీసుకొచ్చాము. సీఎం చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో హడావిడి చేశారని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అమరావతి అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేశారని, కానీ అమరావతి అంటే అవినీతి అని అన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ 21.77 కిలోమీటర్లు ఉందని, దాని ఖర్చు 1,519 కోట్లని అన్నారు. ఏ దేశంలో అయినా ఇంత రేటు ఉండదని రాంబాబు ప్రశ్నించారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ దశలో కుంగిందని, నాణ్యత లేదని ఆరోపించారు. చంద్రబాబు ఈవెంట్ మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన అన్నారు. దాన్ని రివైజ్ చేసి ఏం చేశారంటే దానికి 100 కోట్లకు పూర్తి చేయాల్సినటువంటి ఆ రోడ్డుని 365 కోట్లకు పెంచారు. 365 కోట్లకు 100 కోట్లతో మొట్టమొదటి అంచనాలో పూర్తి చేయవలసిన మిగతా భాగాన్ని 365 కోట్లకు పెంచి GST అన్నీ కలిపి 465 కోట్ల రూపాయలకి అప్పచెప్పారు. చూడండి ఎంత దారుణంగా రేట్లు పెంచేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. 21.77 కోట్లకు 21.77 కిలోమీటర్లది 1,519 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేస్తున్నారు అంటే ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించమని. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఘోర అవమానం జరిగిందంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు సత్యాగ్రహ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్లో సభ నిర్వహించారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు. అయితే ఖర్గే నిర్వహించిన సభాస్థలిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుచరులు శుద్ధి చేసి అవమానించారని మండిపడ్డారు. ఇది భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లేనన్నారు. అందుకే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఘటనపై హైకోర్టు జడ్జిచే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, నగరాధ్యక్షులు ఎస్ఎం ఖలీల్, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, వణుకూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ స్వతంత్ర పోరాటంలో బలిదానాల్లో కానీ లేదా దేశభక్తి అనే ముసుగులో ఈ రోజున రావణ కాష్టం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క దుర్మార్గ విధానాల గురించి, భారతీయ జనతా పార్టీ యొక్క నియంతృత్వ పొగడల గురించి మాట్లాడటం జరిగింది. ఎక్కడైతే మల్లికార్జున్ ఖార్గే గారు మాట్లాడారో ఆ యొక్క స్థలాన్ని గంగా శుద్ధితో దీన్ని శుద్ధిపరుస్తున్నాం అనేటటువంటి మాట భారత ప్రజాస్వామ్యానికి అవమానం, భారత రాజ్యాంగానికి అవమానం. ఏమాత్రం గౌరవం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఉత్తరాఖండ్ యొక్క ప్రభుత్వం హైకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ జరిపించాలని, లేకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి భారత కాంగ్రెస్ కమిటీకి మల్లికార్జున్ ఖార్గేకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం అనే పేరు మీద శాంతియుత యాత్ర చేపట్టడం జరిగింది. ఏదైతే ఆ రోజు జరిగిన చర్యలు ఉన్నాయో వాటి మీద ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జితోటి, సిట్టింగ్ జడ్జితోటి విచారణ చేపట్టాలి. అదేవిధంగా దీనికి బాధ్యులైన వారందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మల్లికార్జున్ ఖార్గే గారికి, ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఇట్లాగే ఇంకా 4 శుక్రవారాలు కుంకుమ పూజలు గుడిలో జరుగుతాయి కాబట్టి మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కుంకుమ పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో ఈవో నిడమానూరు శ్రీనివాస్, చైర్మన్ కోటా శేషగిరి, మిర్చియార్ట్ డైరెక్టర్లు కొనకళ్ళ సత్యం, మాజీ కార్పొరేటర్ బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్దగుడి నందు 800 మంది ఆడపడుచులచే సారె సమర్పణ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడబడుచులు భక్తి శ్రద్ధలతో సారె సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవాన్ని గర్రె నాగరాజకుమారి, ఓలేటి షర్మిల అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులందరి సహకారంతో ఎంతో ఘనంగా విజయవంతమైంది. శ్రీదేవి, భూదేవి, అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, గోదాదేవి అమ్మవార్లకు సారె సమర్పించారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గౌరవేంద్ర. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో 80 ఏళ్ల స్వాతంత్ర్యం ఒక పరిశీలన అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.
మహాత్మా గాంధీ 1915లో స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించి రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, ముస్లింలు, పేదలందరినీ స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం వల్లే భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిందని, కనుకనే స్వాతంత్ర్య ఫలాలు దేశంలోని 147 కోట్ల మందికి అందాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కోరారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గత 79 సంవత్సరాలలో రాజకీయ వ్యవస్థ సుస్థిరపడిందని తెలుపుతూ ఆర్థిక అసమానతలు పెరిగాయని, కొన్ని కార్పొరేట్ శక్తుల వద్ద సంపద కేంద్రీకృతమైందన్నారు. మానవాభివృద్ధిలో ఇండియా ప్రపంచంలో 136వ స్థానంలో ఉందని, వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభానికి గురవుతుందని, సామాజిక న్యాయంతో పాటు సమ్మిళిత అభివృద్ధికి కృషి జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం, ప్రముఖ వైద్యులు, బీసీ మండల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఆవాజ్ కమిటీ అధ్యక్షులు చిష్టి తదితరులు పాల్గొన్నారు. దళితులను కూడా మనం కలుపుకోకపోతే, సెక్షన్ ఆఫ్ ది మెజారిటీ సెక్షన్ కూడా దీనిలోకి రాకపోతే స్వాతంత్రోద్యమం సక్సెస్ కాదు. వాళ్ళు కూడా మన హిందువులే, మన భారతీయులే అని చెప్పి ఆయన ఈ కాంగ్రెస్ పార్టిసిపేషన్లో దళితులకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ముస్లిమ్స్కి ఖిలాఫత్ ఉద్యమంలో మనకేం సంబంధం? కానీ గాంధీ ఎందుకు దాన్ని తీసుకున్నాడు? కేవలం ముస్లిమ్స్ మీ ఆత్మగౌరవానికి భారతదేశంలో గ్యారంటీ ఉంటుంది, మీ హక్కులకు గ్యారంటీ ఉంటుంది, మీరు కూడా ఈ దేశంలో భాగస్వాములు, మనందరం కూడా ఒక అన్నదమ్ముల పిల్లలం, మనందరం కలిసిపోదామని అన్ని ఆ వర్గాన్ని కూడా కలుపుకున్నాడు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు. నరేంద్ర మోడీ పలానా ప్రాజెక్ట్ కట్టాడు, పలానా పరిశ్రమ పెట్టాడు అనేది మీలో ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. ఆయన పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. కానీ అంతకుముందు ఏమీ జరగలేదు. నిన్న నేను విక్రమ్ సారాభాయ్ గురించి ఒక ఆర్టికల్ చదివాను. విక్రమ్ సారాభాయ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్. ఈ దేశంలో అంతరిక్ష రంగం అభివృద్ధి చెందిందంటే నెహ్రూ స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి, నీది బాధ్యత, ఒక ప్రధానమంత్రి ఒక సైంటిస్ట్ ఇంటికి వెళ్ళాడు. ఆయన త్రివేంద్రంలో స్పేస్ సెంటర్, అహ్మదాబాద్లో స్పేస్ సెంటర్, బెంగళూరులో ఇస్రో, ఇక్కడ శ్రీహరికోటలో ర్యాకెట్లు ప్రయోగించే కేంద్రం ఆయన ఉండగానే స్థాపించారు. అవన్నీ పెట్టారు కాబట్టి వాళ్ళు ర్యాకెట్లు ప్రయోగిస్తున్నాం. అసలు అప్పుడు ఏం జరగలేదంటే ఎట్లా కుదురుద్ది? మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని శ్రీ శారదా నికేతనం ప్రాంగణంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 500 మంది బాలికలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటే దృష్టి లోపాన్ని, ఇతరత్ర కంటి సంబంధిత సమస్యలను తొలి దశలోనే గుర్తించవచ్చని, తద్వారా మెరుగైన చికిత్స అందించవచ్చని శంకర కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రియా అగర్వాల్ పేర్కొన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మాక్సిమం 24,000, మోడల్ 23,000. నెంబర్ 5 మినిమం 14,500, మాక్సిమం 23,000, మోడల్ 21,500. 341 రకం మినిమం 14,500, మాక్సిమం 23,000, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,500, మాక్సిమం 21,500, మోడల్ 21,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 24,500, మోడల్ 24,000. ఆర్మూర్ రకం మినిమం 14,500, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 17,500, మాక్సిమం 27,300, మోడల్ 26,300. నెంబర్ 5 మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మాక్సిమం 22,500, మోడల్ 21,500. బడిగి 355 మినిమం 18,500, మాక్సిమం 28,000, మోడల్ 27,500 రూపాయలు. దేవనారు డిలక్స్ మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000, మాక్సిమం 14,500, మోడల్ 13,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 13,000. 341 రకం మినిమం 8,500, మాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 13,800, మోడల్ 13,000.
బడిగి మినిమం 8,500, మాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజల ప్రాణాలు ఆస్తులు కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని ఆదేశం. మొండిగేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం. 8 కోట్లతో డ్రైనేజ్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. సీతమ్మ కాలనీలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే గల్లా మాధవి. డివిజన్లో 12 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడి. వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప విమర్శల్లో కాదన్న ఎమ్మెల్యే ఎరపతినేని. నగరంలో ఘనంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలు. 300 పతాకాలతో జాతీయ సమైక్యతకు అద్దం పట్టిన విద్యార్థులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.